సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కల్లి తాండాకు చెందిన మురళీ నాయక్ వీర మరణం పొందారు. రేపు కల్లి తాండాకు మురళీ నాయక్ పార్థివ దేహాన్ని ఆర్మీ అధికారులు తీసుకురానున్నారు. రైట్, ఘటనకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి రెడ్డి తెలుసుకుందాం. శివారెడ్డి, ఈరోజు యావత్ భారతదేశం మురళీ నాయక్ సెల్యూట్ చేయవలసిన ముంగిట ఉన్నాం మనం. సో మన తెలుగు బిడ్డ వీర మరణం పొందాడు. పాక్ వైమానిక దాడిని తిప్పుకొడుతూ వీరమరణం పొందినట్టుగా మనకు తెలుస్తోంది. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం కల్లి తండాకు చెందిన మురళీ నాయక్ పార్థివ దేహం రేపు తమ నివాసానికి వస్తుందనేది కూడా వార్త చూస్తున్నాం. మీరు అక్కడికి వెళ్ళే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అక్కడ వాళ్ళ కుటుంబాన్ని కలుసుకునే ప్రయత్నం ఏదైనా చేశారా? ఎలాంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్? ప్రస్తుతం కల్లితాండలో విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మురళీ నాయక్ మరణ వార్త కానీ కోరిన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అదేవిధంగా ఆ గ్రామస్తులు పూర్తి స్థాయిలో కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఒకసారిగా కురిసిన బాంబుల నేపథ్యంలో మురళీ నాయక్ అక్కడికక్కడ కుప్పకూలినట్లు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే మురళీ నాయక్ చనిపోయిన వార్త విన్న వెంటనే కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి పెనుకొండ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కల్లితాండకు చెందిన మురళీ నాయక్ 3 సంవత్సరాల కిందటే ఆర్మీలో చేరారు. ఏదైతే అగ్నివీర్ పథకం సంబంధించి అగ్నివీర్ విభాగంలో భాగంగా మురళీ నాయక్ 4 సంవత్సరాల కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైన్యంలో చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, మురళీ నాయక్ జమ్మూ కాశ్మీర్ లో విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా బాంబుల వర్షం కురిసిన నేపథ్యంలో మురళీ నాయక్ అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లు ఆర్మీ ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే గోరంట్ల మండలం కల్లితాండలో పూర్తి స్థాయిలో విషాద ఛాయలు అనుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మృతదేహం రేపు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం అంటుంది. ఎందుకంటే ఇప్పటికే మురళీ నాయక్ మృతదేహాన్ని కన్సర్న్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత ఆర్మీ అధికారుల లాంఛనాలతో స్వగ్రామానికి తరలించే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. హరి. ఓకే శివారెడ్డి, రైట్. అది మురళీ నాయక్